ఇప్పుడు ఏంటి రాష్ట్రంలో దాదాపుగా ఈ 15, 16 నెలల కాలంలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సమస్య ఎక్కడుంది? పల్నాడు ఏరియాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక పల్నాడు ఏరియాలోనే 29 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వాళ్ళు స్టోరీ బోర్డు నుంచి ఇచ్చారు. వాళ్ళేమీ ఎవరు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు మిర్చి, పత్తి. సో మిర్చి ధరకు పగిలిపోవడం, పత్తిని కొనేవాళ్ళు లేకపోవడంతో వచ్చినాయి అనేది నేను ఇందాక చెప్పిందే. ఆదాయం రానప్పుడు తను పెట్టిన పెట్టుబడులకి వ్యాపార పంటల్లో ఖర్చు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, సో లేబర్ కాస్ట్ ఎక్కువ. అవి ఒకేసారి ఏదైనా కుప్పకూలిపోతే ధరలు, సో తీవ్ర సంఘర్షణలోకి వెళ్తారు. ఇప్పుడు ఉల్లి తీసుకోండి, మన ఉల్లి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఉల్లి చేసేది కూడా భార్యాభర్తలు పనిచేసుకునే వాళ్ళు మాత్రమే ఉల్లి పంట సాగు చేస్తారు. మీరు కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి ఏ రైతులు చెప్పినా, ఏ టీవీలో చెప్పినా సరే నేను 10 ఎకరాలు వేసాను అన్నవాళ్ళు లేరు.